నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సినిమాలో క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి. అయితే క్వాలిటీతో ఉన్న సినిమాలు ఎప్పటికీ చిరస్థాయిగా మన మదిలో నిలిచిపోతాయి. అటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా వచ్చాయి. వాటిలో నిస్సంకోచంగా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పుకునే సినిమా శ్యామ్ సింఘరాయ్. సినిమా చూసిన వారందరికీ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అటువంటి గొప్ప సినిమాను అందించిన రచయిత సత్యదేవ్ జంగ గారు ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మంచి సినిమాని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ ఆడియన్స్ అందరి తరపున. ఎంత గొప్ప సినిమా సార్. ఒక నవల చదివిన తర్వాత ఆ నవల ఆడియన్స్ మనసులో ఎంత బాగా నిలిచిపోతుందో సినిమా మీద ఒక దృశ్యకావ్యంలాగా ఉంటుంది సినిమా అంతా. అండ్ ఎథిక్స్తో కూడుకున్న సినిమా, ఒక వ్యక్తి విలువలకు ఎలా కట్టుబడి ఉండాలి, ఇటువంటివన్నీ చూపించిన సినిమా చాలా తక్కువ మనకి దశాబ్ద కాలంలో. ఈ ఫీల్డ్కి వచ్చే ముందు మీ గురించి నాకు చాలా ఐడియా ఉంది. మీరు ఇంటూ మ్యూజిక్, అనేక ప్రతిష్టాత్మకమైన ఆల్బమ్స్కి, తర్వాత పెద్ద పెద్ద ఆడియో కంపెనీస్కి వర్క్ చేశారు. పెద్ద పెద్ద మ్యూజిక్ కంపోజర్స్, బాలు గారు లాంటి వ్యక్తులతో పనిచేశారు. ఈ ప్రయాణం అంతా స్టార్ట్ అవ్వడానికి ఎక్కడ మొదలుపెట్టారు మీరు? ఇదంతా ఇప్పటికే నాకు ఒక కళగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టము. భక్తి రామదాస్ సంగీత నృత్య కళాశాల మారేడుపల్లిలో సంగీతంలో నేను శ్రీరంగం గోపాలరత్నం గారి ద్వారా నేను అందులో జాయిన్ కావడం జరిగింది. పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారు నన్ను బాగా అభిమానించేవారు. నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఆవిడ అందులో అడ్మిషన్ ఇచ్చారు. అలాగే సిహెచ్ భాస్కర్ గారు నన్ను గైడ్ చేశారు సంగీతంలో. ఆల్మోస్ట్ ఒక 4 years నేను అందులో సంగీతం నేర్చుకున్నాను. అలాంటి టైంలోనే నాకు ఒక మ్యూజిక్ కంపెనీలో జాబ్ వచ్చింది. అది యాక్చువల్గా అప్పట్లో మ్యూజిక్ స్టోర్గా ఉండేది, సికింద్రాబాద్ సంగీత్ సాగర్ అని. దాంట్లో నాకు ఆర్థిక అవసరాల దృష్ట్యా చేరాల్సి వచ్చింది. ఒక పక్క చదువుకుంటూ ఒక పక్కన జాబ్ చేసుకుంటూ అలా నాకు అభిరుచి ఏర్పడి, అందులో స్పెషాలిటీ ఏంటంటే మ్యూజిక్ చుట్టుపక్కల వాతావరణం ఉండడం వల్ల కొన్ని వందల మంది కళాకారుల యొక్క సంగీతాన్ని, వాళ్ళ యొక్క వాణిని నేను గమనించడం జరిగింది. అలాగే ఇంకా వాళ్ళు ఒక కంపెనీగా రూపొందిద్దాం అనుకున్న తరుణంలో నేను కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పాను. వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం అమ్మడం ఏంటి, మనమే తయారు చేద్దాం, మనమే ఒక ఆల్బమ్స్ రూపొందిద్దాం అని చెప్పేసి మొట్టమొదటిగా ఒక అన్నమాచార్య కీర్తనలతో మొదలెట్టాం. అన్నమయ్య నిత్య సంకీర్తనం అని నిత్య సంతోషునితో ఒక 100 కీర్తనలు చేశారు. చాలా హిట్ కూడా, చాలా పెద్ద పాపులర్ అయింది. అలాంటి తరుణంలో మాకు ఎప్పటి నుంచో నాకు అభిమాన గాయకులు బాలు గారితో ఒక ఫస్ట్ పేట్రియాటిక్ సాంగ్ ఒకటి చేశాం, మా తెలుగు తల్లికి. ఆ టైంలోనే నాకున్న కాన్సెప్ట్స్, నా దగ్గర ఐడియాస్ అన్నీ వారితో షేర్ చేశాను. ఒకటి నిర్వాణ షట్కము, చిదానంద రూపం శివోహం శివోహం. ఇది ఎక్కడ సౌత్ ఇండియన్స్ పాడిన దాఖలాలు లేవు బాలుగారు, మీ గొంతులో పాడితే బాగుంటుందంటే చాలా సంతోషించారు ఆయన. వెంటనే డేట్స్ ఇచ్చారు, రికార్డింగ్ పెట్టుకోవడం. అది జనబాహుళ్యంలోకి వచ్చి ఒక అద్భుతమైన ఒక వేవ్ లాగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అంటారు చూడు. మీరు నమ్మరు, శివరాత్రి టైం ఉంటుంది కదా, అంటే శివరాత్రికి ముందు 10 రోజుల తర్వాత ఆ పాట వినరాగానే శివరాత్రి ఫీల్ క్రియేట్ అయిపోతుంది. ఆ పాట వినరాని శివరాత్రి నాకు తెలిసి లేదేమో, సోమవారాలు లేవేమో. అక్షరాలు నిజం. బాలు గారు కొన్ని వేల కీర్తనలు పాడారు, కొన్ని వందల ఆల్బమ్స్లో ఆయన అందులో స్పెషల్గా శివుడి మీద ఎక్కువగా పాడారు. ముఖ్యంగా శివస్తుతి అనే ఒక ఆల్బమ్ పోహళంది గారు, కేవి మహాదేవన్ గారు అసోసియేట్, ఆయన చేశారు. అదొక పెద్ద హిట్. దానికి సరిసమానంగా నా శివోహం ఉండడము, ఈ మాట ఎవరో చెప్పడం బాలుగారి సాక్షాత్తు చెప్పారు. అలా ఇంకా అక్కడి నుంచి ఇంకా దాని ఏమంటారు, ఒక సన్నిహితం ఏర్పడింది మాకు వారికి. హనుమాన్ మీద ఒక ఆల్బమ్ చేశాను, జయ హనుమాన్ అని. అది కూడా చాలా పెద్ద హిట్. అవును. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక మోడ్రన్ ప్రజెంటేషన్, ఇక్కడ రాబోయే యూత్కి మన ఆధ్యాత్మిక స్తోత్రాలు అవన్నీ పరిచయం చేయడానికి సింపుల్ 5 మ్యూజిక్ చేసాం. దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంతా కీబోర్డ్లో చేయడం, గిటార్, అలా. అది మేము ఊహించాలి అంత పెద్ద హిట్ అవుతుందని. ఎక్కడ చూసినా హనుమాన్ హనుమాన్ జయ హనుమాన్. అలాగా కొన్ని స్తోత్రాలు ఆల్బమ్స్ అన్నీ చేయడం జరిగింది. ఈ క్రమంలో కంపోజిషన్ వైపు కూడా వచ్చారు మీరు. పార్థసారథి గారు పాడారు మీ కంపోజిషన్లో, బాలు గారు పాడారు. మీరు నేర్చుకున్నానని అన్నారు, కానీ నేర్చుకునే తన నుంచి మనం కంపోజ్ చేయడం అంటే ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వేయడమే కదా. భయం వేసింది ఎప్పుడైనా కంపోజిషన్కి రావాలి అంటే? డెఫినెట్లీగా అండి, మీరు అన్నది కరెక్ట్. అది యాక్చువల్గా బేసికల్గా నేను కంపోజ్ చేసే స్థాయి కాదు నాది. అయితే ఇందాక అన్నట్టుగా నా పరిసర ప్రాంతాల్లో మహనీయులు సాంగత్యం, మహామహులు బాలమురళీ కృష్ణ గారు,
అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వీళ్ళందరి ఆల్బమ్స్ వినడము, వాళ్ళ బాణీలు వినడము, ఆ రాగాలేంటి, ఆ రాగ ఛాయలేంటి, వాటి మీద నాకు అటు హిందుస్థాన్ అంటే బాగా ఇష్టం నాకు. అలాగే జస్రాజ్ గారిని కలవడం, జగదీష్ సింగ్ గారిని కలవడం, వీళ్ళంతా షోరూమ్కి వచ్చేవాళ్ళు. నా చుట్టుపక్కల ఎక్కడ చూసినా అదే వాతావరణం, నేను ఇంట్లో కన్నా ఎక్కువ అక్కడే ఉండేవాడిని. సో అలా నాకు తెలియకుండా ఒక ఆరా ఏర్పడిపోయింది, సంగీతపు ఆరా. అందులో భాగంగా నేను యాక్చువల్గా మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ముందే నేను బాలమురళీ కృష్ణ గారితో ఘనరాగ పంచరత్న కీర్తనలు వీడియో చేశాను. ఆయన స్తోత్రాలు, ఆయన కీర్తనలని త్యాగరాజస్వామి వారివి, నూకల గారి కామెంటరీ, ఎలా వెంకటేశ్వర గారు మృదంగం. సో అలాగ అద్భుతమైన వీడియో ఆల్బమ్ చేశాను. ఆ తర్వాత అట్లాగే నూకల చింతచరణ గారితో మ్యూజిక్ లెసన్స్ పడి యూట్యూబ్లో ఉన్నాయి, అవన్నీ నేను చేసిందే. అలా చేస్తూ కొంత నాకెందుకు అనిపించింది ఇది నేను చేస్తే బాగుంటుంది అని. ముఖ్యంగా అన్నమయ్య నిత్య సంకీర్తనంలో 8వ వాల్యూమ్లో మొత్తం నేను కంపోజ్ చేశాను. అందులో ఒక పాట 2-3కి ఇచ్చి చూసా. ఆ పాట భావానికి తగ్గట్టుగా వాళ్ళు కంపోజ్ చేయలే, ఒక సినిమాటిక్గానో లేకపోతే ఏదో చేశారు. అక్కడ ఏంటంటే గొల్లకి ఒక గోపిక భావం అది. వలచి వచ్చితి నేను వానికి గాను నెలవై మీ గొల్లవాడనే తానుండునంట, వలచి వచ్చితి నేను. ఒక గోపిక మరో గోపికని అడుగుతుంది, నేను ఆ కృష్ణుని నేను ప్రేమించి వచ్చాను, మీ ఊళ్ళో ఉన్నారా, మీ మీ పల్లెలో ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఆ భావం తగ్గట్టుగా ఈ కంపోజిషన్ ఎందుకో నాకు ఆ భగవంతుడు ఇచ్చాడన్నట్టుగా మొట్టమొదటి కంపోజిషన్ అది. అలా చేశాను. ఇది ఏ రాగంలో చేశారు? నేను బాగుండు అనుకుంటా, నాకు పెద్దగా రాగాల గురించి. ఎంత బాగా పాడుతున్నారు మీరు, నాట్ ఓన్లీ కంపోజర్, మంచి గాత్రం. అయ్యో, నేను గాత్రం నా గాయస్ నాకు అంత ఇష్టం ఉండదు. అందులో చరణంలో అంటాడు, చందమ్మి కన్నులవాడు చేతి పిల్ల గోవివాడు ఎందు ఉన్నాడో. అలా ఆ భావాన్ని తగ్గట్టుగా పదాలు దాని తగ్గట్టుగా రాగము పడాలి అని నా ఉద్దేశంతో అలా వచ్చింది సైకలాజికల్. నేను కంపోజర్స్ నిత్యకి చెప్పాను, అమ్మ ఇది ఇలా అంటే చాలా బాగుంది అంకుల్, ఇలా పాడేస్తే బాగుంటుంది, ఇలా నాకు ఇది ఈ రాగాన్ని పాడదాం అనిపించింది అని. అలా నేను తెలియకుండా నేను మ్యూజిక్ డైరెక్టర్గా. నిజమేండి, అంటే ఒక్కోసారి లోపల సంకల్పం జరిగినప్పుడు అది విద్వత్తుతో సంగీతంతో ఒక గొప్ప పండితుడు కూడా ఉండొచ్చు ఎదురుగా, కానీ ఒక పామరుడు కూడా జానపదాలు అలా వచ్చినాయి, అద్భుతమైన ట్యూన్స్ కదండి. ఇక్కడ మీరు నేర్చుకోవడం ఒక ప్లస్ అయింది, మీకు ఆ వాతావరణంలో ఉండడం ఇంకో ప్లస్ అయితే, మీకు అవగాహన, ఇష్టం, సంకల్పం ఎక్కడి నుంచో లోపల నుంచి అది మిమ్మల్ని ప్రేరేపించింది అంతే. సో ఇలాగే ఒకరెవరో ఒక ఆల్బమ్ చేద్దామని నన్ను అప్రోచ్ అయ్యారు, బాలుగారితో పాడిస్తే బాగుంటుంది అంటే. నేను రాసుకున్న పాటలు కొన్ని ఉన్నాయి, కొన్ని పాటలు మీరు రాస్తారు, పాడతారు, కంపోజ్ చేస్తారు, స్టోరీ రైటింగ్, ఇదంతా దైవికంగా కుదిరిందండి. అందులో శ్రీవారి అష్టపుష్పాలని వెంకటేశ్వర స్వామి మీద రాసుకున్నాను. అందులో బాలుగారితో పాడిద్దామని అనుకున్నప్పుడు నాకు చిన్న భయం వేసింది. బాలుగారి ముందు నా కంపోజిషన్ అని చెప్పేసి వెళ్తే చెప్పా, ఇట్లా నేను సంగీతం చేశానండి, నేను అంటే అదేంటి ఇంతకుముందు చేయలేదా, నేను ఎప్పటి నుంచో నువ్వు చేస్తున్నావు అనుకున్నాను అన్నారు ఆయన అని. అప్పుడు ఒకటి కీర్తన ఇది ట్యూన్ చెప్పు వినిపించంటే అందులో పాడాను. ఘనుడవు సనాతనుడవు సర్వకారణ కారకుడవు ఘనుడవు అనగలే. ఆయన క్లాప్స్ కొట్టేసి హగ్ చేసుకున్నారు నన్ను. ఎంత బాగుందయ్యా, నా వాయిస్ తగ్గట్టుగానే ఉంది, బాగా కంపోజ్ చేసావు, లిరిక్స్ కూడా నువ్వే రాసావా, చక్కగా ఉన్నాయి లిరిక్స్ అని వెంటనే వేరే రికార్డింగ్ క్యాన్సిల్ చేసి మరి నా రికార్డింగ్ టైం ఇచ్చి అలా ఎంకరేజ్ చేశారు. నా అదృష్టం ఏంటంటే అలా బాలమురళి గారు, అలా ఎస్పీబీ గారు, అందరూ నూకల్ గారు, వీళ్ళంతా నన్ను ఓన్ చేసుకున్నారు. మహనీయులతో నేను ట్రావెల్ చేశాను. ఆ అదృష్టం ఏమో అనిపిస్తుంది నాకు. అదృష్టం ఒకటే కాదు సార్, అంటే మీకు ఆ ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు చాలామందికి ఆయన ఒకసారి కలవచ్చు, రెండోసారి కలవడానికి అంతే సందర్భం క్రియేట్ అవ్వదు. మీరు రాయడము, మీరు ఆ ఫీల్డ్లో ఉండడము, చక్కగా కంపోజ్ చేయడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆ దారి వైపు నడిపించాయి. అంతే అదృష్టం కొంత ఉంటే మీ శ్రమ కొంచెం దాగుంది ఖచ్చితంగా. అది అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, గర్వంగా కూడా అనిపిస్తుంది, నా ద్వారా చాలామంది వర్ధమాన గాయనీమణులు, గాయకులు కూడా వచ్చారు. అంటే వాళ్ళు కేపబుల్లే, వాళ్ళకి అవకాశాలు వచ్చే సమయంలో నన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అలాగే మాళవిక, నిత్య సంతోషిని, నాకు ఎలాగో మంచి మిత్రులు పార్థసారథి, నిహాలు, వీళ్ళంతా ఈ కాలం జనరేషన్ సింగర్స్ అంతా నా ద్వారా, నా సమయంలో నేను రికార్డింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళంతా రావడం, వాళ్ళ ద్వారా నా ఆల్బమ్స్ మంచి ఉధృతంగా పాపులర్ కావడం,
అలా జరిగింది. కానీ నిజంగా సార్ ఒక ఒక టర్న్ అంటండి, కాలానికి ఒక జనరేషన్కి ఒక మార్పుకి మధ్య అప్పటిదాకా సినిమా రువ్వల్లో పడి వెళ్ళిపోతున్న వాళ్ళని పార్థసారథి గారు కానివ్వండి, నిత్య సంతోషిని గారు, నిహాల్ గారు మాకు ఎప్పుడు కూడా సినిమా సింగర్స్గా గుర్తుండరు. డివోషనల్ ఆల్బమ్స్, ఈ ఆల్బమ్స్ కమర్షియల్ సినిమా ఆల్బమ్స్ కన్నా ఎక్కువగా అమ్ముడుపోవడం కానివ్వండి, వాళ్ళకు వచ్చిన పేరు, వాళ్ళకు మార్కు, వాళ్ళకి చాలా సస్టైనిటీ ఇచ్చింది ఈ వేలో. అది మీకే క్రెడిట్ కంపల్సరీ, ఎందుకంటే అటువంటి గొప్ప ఆధ్యాత్మిక మన సంపద, మన ధర్మం, మన భక్తి ఇదంతా కూడా మీరు మళ్ళీ ఒకసారి వెలికి తీయడం, ఇదంతా నిజంగా భగవత్ సంకల్పం నడిపించిన వాళ్ళు. మీరు మంచి వర్డ్ వాడారు. దానికి అన్నమయ్య కీర్తనలో హనుమాచార్యుల వారు అంటారు, ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. అందులో ఒక మాట అంటారు, జమలి అచ్యుతుని సమారాధనలు నెలవులు చెడవు అంటారు. అంటే ఏ పాటకైనా, సాహిత్యానికైనా, సినిమా పాటకైనా కూడా ఒక పీరియడ్ ఉంటుంది. భగవత్ సంబంధమైన ఆ యొక్క రచన ఏదైతుందో దానికి ఎక్స్పైరీ డేట్ నెలవులు చెడవు అని, అంటే అది చిరస్థాయిగా పర్మనెంట్గా ఉంటాయి అని అన్నమాచార్యుల వారు చెప్పారు. అదే నా జీవితంలో జరిగింది. నేను చేసిన ఆల్బమ్స్ 30 ఏళ్ళుగా నేను చేసిన, ఇప్పటికే అదే తాజాగా భక్తి టీవీ పెట్టినా, రేడియో పెట్టినా, అన్నీ ఇక్కడ చూసిన యూట్యూబ్లో అలా కొన్ని వేలు లక్షల కోట్ల మంది వింటున్నారు. నిజం సార్, వాల్యూస్కి మీరు అన్నట్టుగా గొప్ప పాటలకే ఎక్స్పైరీ డేట్. ఎందుకంటే అన్నమాచార్యుల వారు, రామదాస్ గారు అప్పుడేమో వాళ్ళు రికార్డ్ చేసి పోలేదు, బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అవి అంతే ఫ్రెష్, ఇంకా 1000 సంవత్సరాలకు కూడా వింటారు. అది మార్పు లేదు. మీలాంటి వాళ్ళు కాకపోతే వాటిని ఒక్కొక్క సమయంలో వచ్చి సాంకేతికంగా అప్డేట్ చేస్తారు. ప్రభావం, పరిస్థితులు మారుతాయి కానీ ఆ తత్వం మారదు. చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బాలు గారితో పాటుగా ఇంకా మీరు ఎవరెవరితో వర్క్ చేశారు ఈ ఫీల్డ్లో, ఎవరిని కలిసే అవకాశం దొరికింది? అదే బాలు గారితో పాటుగా అంటే ముఖ్యంగా బాలమురళీ కృష్ణ గారితో నాకు ఎప్పటి నుంచో వారి వీడియోస్ చేద్దామని నాకు ఉద్దేశం. మన దూరదర్శన్ వాళ్ళు చేసిన వీడియోస్ తప్ప వారిది ఒక్క వీడియో లేదండి. అలాంటి సమయంలో మారుతున్న జనరేషన్లో ఇంకా ఏదైనా వీడియోస్ ఉంటే బాగుంటుందని నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను. అలాగే అని చెప్పి ఆయన తలూపి అలాగే ఫస్ట్ త్యాగరాజ కీర్తనలు పెట్టుకున్నాం రెగ్యులర్గా మామూలుగా. ఆ తర్వాత ఘనరాగ పంచరత్న కీర్తనలు, దానికి నూకల గారి కామెంటరీ యాడ్ చేశాను. అది చాలా ఆయన మెచ్చుకున్నారు, చాలా మంచి పని చేస్తున్నావా. నూకల గారు నేను ఆత్మీయ మిత్రులం, ఇద్దరం ఒకే గురువు గారి శిష్యులం, మమ్మల్ని ఇద్దరిని కలిపావు నువ్వు అని ఒక డయాస్ అయితే మీరు నమ్మరు, హైదరాబాద్లో ఒక సపరేట్ స్టూడియో బుక్ చేసి వారిని అందరినీ ఒక డయాస్ మీద తీసుకురావడం జరిగింది. అప్పుడు వారు చాలా మెచ్చుకొని ఇది ఎప్పటికీ ఉండిపోయే కంటెంట్ చేశాం. ఆ తర్వాత నాకు ముందు నుంచి అందరూ చేసిన దాని కాదు, నాకంటూ సపరేట్గా ఉండాలి అండ్ ఏదైనా నా ద్వారా కాంట్రిబ్యూషన్ ఉండాలని నేను మంగళహారతులు కొన్ని మన దూరదర్శన్ ద్వారా పాపులర్ అయిన వేదవతి ప్రభాకర్ గారు, అలాగా నిత్య సంతోషిని, ఉషా, వీళ్ళందరినీ పిలిచి మంగళహారతులు, తర్వాత లాలిపాటలు చేశాను, అచ్యుతానంద జోజో ముకుంద, ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ ఆదిత్య మ్యూజిక్ కంపెనీకి చేయడం జరిగింది. బాగా జనబాహుళ్యంలోకి వెళ్ళింది బాగా. ఇటు సంగీతం, సాహిత్యం వీటితో మమేకమైన మీరు స్టోరీ రైటింగ్ వైపు రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే నా ముందు నుంచి నాకు ఒక ప్రవృత్తి లాగా ఉండిపోయింది అది. నాకు వృత్తిలో భాగం సంగీతమైనా మానసికంగా నేను ఎప్పుడూ పుస్తకాలు చదవడము. మా నాన్నగారు నాటక రచయిత, యాక్చువల్గా హెడ్ మాస్టర్గా ఉంటూ ఆయన మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకాన్ని 1942లో ఆయన ఫస్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. అప్పట్లో ఆ నాటకం చాలా పాపులర్ అయింది, మిత్ర విజయం అనే పేరుతో. మిత్ర విజయ నాటకం, అవునవును, నాకు ఇంగ్లీష్లో చెప్తే అది ఏదో ఐడియా రాలేదు, కానీ మిత్ర విజయం చాలా ఫేమస్. జంగా వెంకటశేషయ్య గారు మా నాన్నగారు, మాది కావలి, మాది కావలిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, నెల్లూరులో అలాగే చాలా చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మొదలు నాగభూషణ శర్మ గారు మా నాన్నగారు బాగా పరిచయం అప్పట్లో. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు నాన్నగారు, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు నాన్నగారు, వీళ్ళంతా ఒక సమకాలీకులు. సో అలా ఉధృతంగా వారిని చూసేవాడిని, ఆల్బమ్స్ వారి నాటకాల దగ్గరుండి చూసి నాకు అలా తెలియకుండా రచన, నాటకం, నటన కూడా ఉంది. సో అది కొంచెం తగ్గించుకున్నాను. అది మొత్తం అంటే కళలు అంటారు కదా, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ సగం దాకా కవర్ చేసినట్టున్నారు మీరు. అదే సరస్వతి కృప, మోర్ అనుగ్రహం, పెద్దల ఆశీస్సులు. మీరు మోర్ ఇంటూ డివోషనల్ కూడా గురించి వింటూ ఉంటాం. ఒక టెంపుల్నే ఇంట్లో చాలా సంవత్సరాలుగా నడుపు. అంటే ఒకటండి, మనం ఏదంటే మనకి ఏదైతే
పేరు ప్రసిద్ధి కళలు వస్తున్నాయో అవి అలా గాలికి వచ్చి తగిలేవి కాదండి. అది సుకృతం కొద్దీ జన్మజన్మ సుకృతం కొద్దీ పెద్దల అనుగ్రహం ఆశీస్సుల కొద్దీ దైవకృప వల్ల వస్తుందని నేను బలంగా నమ్ముతాను. సో దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఏం లేదు, మనం ఏదో ఒక వస్తువు ఇస్తేనే థ్యాంక్స్ చెప్తాం, ఒక నెల రోజులు సంవత్సరం గుర్తుపెట్టుకుంటాం. మనకు జీవితాన్ని ఇచ్చిన భగవంతుడిని, పెద్దల్ని, గురువుల్ని మనం మర్చిపోవడం మన సనాతన ధర్మంలో, మన సంస్కారంలో లేదది. అలాంటిది లేనిది మనం సంస్కారంలో ఉంది, మర్చిపోకుండా ఉండడం, మర్చిపోవడం అనేది మన దాంట్లో లేదు. కాబట్టి మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా మనం వి షుడ్ ఆస్తిక నాస్తిక తత్వానికి అతీతంగా మనం ఎదగాలి. మనం గ్రాటిట్యూడ్ అనేది వీటన్నిటికి అతీతంగా ఉండాల్సింది. అండ్ శ్యామ్ సింఘరాయ్ విషయానికి వస్తే సార్, నేను థియేటర్లో చూసా సినిమా. బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే నాని క్యారెక్టర్ అనేది దాదాపు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అనేది ఇంకా టైమ్లెస్ అంటారు కదా, మనకేం చెప్పలేనంత గొప్ప వ్యక్తిత్వంతో కూడుకున్న ఒక, అప్పట్లో నవలలు చదివే వాళ్ళకి కథానాయకుడి లక్షణాలని ఆడవాళ్ళు చదువుతూ ఇంప్రెస్ అయ్యేవారు. ధీరోదాత్తుడు. అటువంటి క్యారెక్టర్ నానికి ఈ సినిమా రాస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, ఇంతమంది సినిమా రాస్తున్నా బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది ఎంతవరకు యాప్ట్ అవుతుంది, జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఇటువంటి అపోహలు ఏవి మీకు రాలేదా? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. ఎప్పుడు కూడా మళ్ళా ఒక పాట గుర్తొస్తుంది మనకు. తప్పకుండా మీ పాట అంటే నా పాట కాదు, సినిమాలో ఒక మహాకవి ఎవరో రాశారు, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వె ఏ ఫలమాశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును. అలా మనం ఏదన్నా ఊహించి ఆశించి చేస్తేది ముందుకెళ్ళలేదండి. సో మనం మనసులో సంకల్పం వచ్చింది, ఇది ఎలాగైనా సక్సెస్ అవుతుంది, అంతే. సక్సెస్ అవుతుందా లేదా, ఎవరు తీసుకుంటారు, దాని భవిష్యత్తు ఏంటి, మనం ఆలోచిస్తే అంత ప్యూరిటీ రాదండి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా మనసావాచ కర్మణ. ఇది ఒక నేను ముఖ్యంగా దీనికి రాయడానికి కారణం ఏంటంటే జనంలో మార్పు వస్తున్నది. మన రూట్స్ని మర్చిపోకూడదు. భారతదేశంలో కళలకి కాణాచి బెంగాల్ అండి. ఎంతోమంది కళాకారులు పుట్టారు, తాత్వికులు పుట్టారు అక్కడ, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టారు. మన విశ్వకవి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ అక్కడ వారే, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ అక్కడ వారే, వివేకానందలు అక్కడ, రామకృష్ణ పరమహంస అక్కడ, చైతన్య మహాప్రభు అక్కడ వారే. నాకు ఎందుకో తెలియకుండా బెంగాలీ ప్రభావం బాగా వచ్చింది అక్కడ. ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా దానికి మీకు? అంటే ఏందో పూర్వజనంలో నేనేమన్నా బెంగాలీ వాడేమో అదే అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కువగా సాహిత్యం చదువుతూ ఉంటాను, అలా నాకు తెలియకుండా అబ్బింది. వాళ్ళ వేషభాషణాలు బాగా నచ్చాయి నాకు. సో ఇలాంటి క్యారెక్టర్ మనకు ఒక అక్కడి వాడు మళ్ళీ పునర్జన్మ తీసుకుంటే ఎలా ఉంటుంది, రీఇన్కార్నేషన్ అని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో పుడితే మోడర్న్ జనరేషన్ ఎలాగో కనెక్ట్ అయ్యేలాగా వాసు క్యారెక్టర్ ఉంటుంది. సో పూర్వాశ్రమం అంటే పూర్వజన్మలో వాడు అక్కడి వాడు ఒక్కొక్క రచయిత. అక్కడ నాకు బాగా ఇష్టమైన రచయిత మామూలుగా నాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బాగా ప్రభావం నా మీద, ఎందుకంటే ఆయన భావకవి పితామహుడైన. అలాగే తెలియకుండా నా మీద శ్రీశ్రీ గారి ప్రభావం కూడా. శ్రీశ్రీ గారు విప్లవాత్మకమైన రచనలు రాశారు, శ్యామ్ సింఘరాయ్లో కనిపిస్తుంది ఆ మార్క్ అంతా. అయితే నాకు అదృష్టం కొద్దీ మా రచయిత ఎవరైతే దర్శకుడు ఉన్నాడో రాహుల్ సాంకృత్యన్, అతను కొంచెం వామపక్ష సిద్ధాంతాలు ఇష్టపడి శ్రీశ్రీ గారిని గౌరవించే క్యారెక్టర్. సో నాకు అనిపించింది ఓకే, నేను ఒకవేళ దేవులపల్లి కృష్ణశాస్త్రి అయితే ఆయన శ్రీశ్రీ అయితే మా ఇద్దరి మేలు కలయిక. అంటే అంటారు సాహిత్యవేత్తలు అంటుంటారు, శ్రీశ్రీ గారికి కూడా దేవులపల్లి గారి ప్రభావం నుంచి బయటికి రావడానికి 14 ఏళ్ళు కొన్నేళ్ళు పట్టింది అంటారు. అంత గొప్ప భావుకత వారి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అలాంటి రెండు గంగా జమున సమ్మేళనంలాగా రెండు తీసుకుంటే ఒకటే క్యారెక్టర్స్ పెడితే ఎలా ఉంటుంది. అతను బేసికల్గా విప్లవకారుడు, అంటే విప్లవ భావాలు ఉన్నవాడు, విప్లవకారుడు కాదు, విప్లవ భావాలు అంటే చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని ఖండించడానికి ఉన్న వ్యక్తి. ఒక దేవదాసి ద్వారా అతను ప్రేమలో పడి అక్కడ వాడు భావుకత వాడి వ్యక్తపరిచి ఆ అమ్మాయితో తన జీవితాన్ని ఎలా పంచుకుంటూ తన చుట్టూతా ఉన్న దేవదాసి వ్యవస్థని ఎలా వాడు నిర్మూలించాడు, ఆ అమ్మాయిని ఎలా ఓబిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అతను ఒక గొప్ప రచయితగా ఎలా దిగాడు ఆ అమ్మాయి సహచర్యంతో. ఎలాంటి వాడికైనా ఒక స్త్రీ సపోర్ట్ ఉంటే ఉన్నతంగా ఎదుగుతాడు కళాకారుడు అని అంటారు కదా. సో అలా అతను ఎలా పరిడి వెళ్ళాడని ఆ కాన్సెప్ట్ అలా. సాయి పల్లవి గారి సినిమాగ్రాఫ్లో కూడా శ్యామ్ సింఘరాయ్ ఎప్పటికీ ఒక అణుముత్యంలాగా ఉండిపోయే క్యారెక్టర్.
మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక టాక్ వచ్చింది, చాలా పెద్ద డిస్కషన్, అది మీ దాకా కూడా రీచ్ అయినట్టు నాకు గుర్తు. సాయి పల్లవి గారు ఆ నది ఒడ్డుకు, సముద్రం ఒడ్డుకు వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఆనంద పారవశ్యంలో ఆమె సింగిల్గా సోలోగా చేస్తారు. ఆ భావుకత అర్థం కావాలంటే కాస్త భావుకత్వం ఉన్న వ్యక్తులకు అర్థమవుతుంది. ఆమె ప్రకృతితో మమేకమై ప్రకృతే తానుగా మైమర్చిపోయి అన్ని శృంఖలాలు తెంచుకున్న ఒక ఆనంద నర్తనం అది అనేది అర్థమవుతుంది. అది మీరు డైరెక్టర్ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సాయి పల్లవి ఎందుకు ఇలా డ్యాన్స్ అని క్వశ్చన్ చేశారా, మీరు కన్విన్స్ చేశారా? లేదు లేదు, క్వశ్చన్ అయితే రాలేదు. బట్ ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. దీనికి ఇదేంటంటే కొన్ని అబ్స్ట్రాక్ట్ ఉంటాయండి. కొన్ని ఇప్పుడు ఒక మంచి కళాకారుడు ఒక బొమ్మ వేస్తాడండి, అది చూడంగానే ఏంటో పిచ్చిగీతల్లా ఉంటుంది. ఆ కళాకారుడు అది ఎందుకు వేస్తాడో అతనికి తెలుసు. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో ఇంత మీనింగ్ ఉందా దీనిలో అంటాం. అదే లక్షలు పెట్టుకుంటారు. మీకు ఉదాహరణకి సిరివెన్నెల సినిమాలో అతని కళ్ళు లే వ్యక్తికి ఆమె తను ఒక ఎక్స్ప్రెషన్ చేస్తుంది అన్ని ప్రతిదీ. అప్పుడు అది ఏంటి, వాడి భావన ఏంటని వ్యక్తపరుస్తుంది. అలాగా తన హృదయ స్పందన ఆ రోజు ఆ అమ్మాయి అలా నర్తిస్తుంది. అదంతా సింబాలిక్గా ఉంటుంది. అంత తన లైఫ్లో తన భావన, హృదయ భావన. అది అసలు ప్రకృతి ఒక స్త్రీ రూపం దాల్చిన అంతే. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతి స్త్రీ ఒకటే. ప్రకృతి ఉంటేనే సృష్టి ఉంది, స్త్రీ ఉంటేనే సృష్టి ఉంది. కాబట్టి ఆ ప్రకృతిని ఆ అమ్మాయి తన భావాల ద్వారా వ్యక్తపరిచింది. ఓకే, మీరు ఇది చెప్పినప్పుడు కొరియోగ్రఫర్కి మీ డెప్త్ అర్థం అవ్వాలి. మీరు ఒక ఉన్నత్యంతో కూడి రాసినప్పుడు అదే వేవ్ అక్కడ కొరియోగ్రఫరే మీరు చేసి రాశారు, తను అక్కడ సాయి పల్లవి గారితో చేపించగలగాలి. అప్పుడు మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారు? అంటే ఇక్కడ ఫ్రాంక్లీ సింగ్ నా అదృష్టం ఏంటంటే అద్భుతమైన దర్శకుడు దొరికాడు నాకు. దాన్ని బాగా అర్థం చేసుకొని దర్శకుడే, ఎందుకంటే శంకర్లో పోస్తే కానీ తీర్థం కాదంటారు. కాబట్టి ఆ డైరెక్టర్ బాగా ఆ కొరియోగ్రాఫర్కి చెప్పడం, అలాగే మ్యూజిక్ కంపోజర్స్కి, అందరు టెక్నీషియన్స్, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా ఒక అద్భుతమైన టెక్నీషియన్స్. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు. నా అదృష్టం. అలాంటి అన్నీ కుదిరేయాల. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ డైరెక్టర్ గారి చేతిలోకి మీ కథ వెళ్ళక ముందు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా వేరే దగ్గర? అంటే ఈ కథ కాదు, ఈ కథ అయితే నేను కేవలం చెప్పింది ఒకరికి, కేవలం అది ఫస్ట్ సిట్టింగే. ఓకే, డైరెక్టర్కి కానీ నాని గారికి కానీ నా విషయం ఈ ఇంత పాపులర్ రావడానికి, ఈ కథ ఇంత గొప్పగా రూపుదిద్దడానికి కారకులు నానిగారు కూడా. తను నమ్మారండి. ఎప్పుడు కూడా ఒక రచయిత మనోభావాలు, ఒక దర్శకుడు, ఒక హీరో నమ్మితేనే అది ఒక దృశ్య కావ్యం అవుతుందండి. అది చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఏదో వచ్చాడులే, ఏదో చెప్పాడులే అంటే ఒక సినిమా తయారవుతుంది, అది వచ్చి వెళ్ళిపోతుంది. ఫరెవర్గా ఉండాలంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు చెప్పినప్పుడు శంకరాభరణం, సాగర సంగమం, ఆ ప్రొడ్యూసర్స్ ఆ హీరోలు నమ్మారు కాబట్టి అది అలా ఉండిపోయింది ఎప్పటికీ పరిస్థితి. నాకు శ్యామ్ సింగ్ రాయ్ రిలీజ్ అయిన కొన్నాళ్ల దాకా నా చెవులు చెల్లులు పడేలా ఫోన్లు ఫలితంగా ఫారెన్ నుంచి, అబ్రాడ్ అండ్ బాంబే నుంచి కొన్ని వందల వేల కాల్స్, నాకు ఎవ్రీ డే కాల్స్, 1 గంటైనా ఫోన్స్. ఇంత అభిమానిస్తారా మంచి కంటెంట్ నేను. నాకు ఒక ప్రముఖ నటులు నన్ను బాగా అభిమానించే వ్యక్తి ఎవరో కాదు, సాయి కుమార్ గారు. ఆయన మొదటి రోజో రెండో రోజో ఫోన్ చేశారు. భయ్యా ఆయన ఎప్పుడు కాలం చేశారు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఒకవేళ రాంగ్ నెంబర్ వచ్చిందని. ఎవరన్నయ్య అన్న అంటే అదే శ్యామ్ సింగ్ రాయ్ గారు ఎప్పుడు కాలం చేశారు అన్నాడు. అప్పుడు మనసు నిండిపోయింది ఆనందంతో. అన్నయ్య ఆయన కాలం చేసి పుడితే కదా కాలం చేయడానికి, ఆయన పుట్టలేదు, ఆయన క్యారెక్టర్ అది. అంటే అంతగా ఆయన అంటే బాగా రాసావు, ఎంత నేను సజీవంగా అనుకున్నాను. అలాగే కొన్ని వేల మంది గూగుల్లో సెర్చ్ చేశారు, శ్యామ్ సింగ్ రాయ్ ఒకరు ఉన్నారా అంటే అంతగా జనబహుళానికి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత ఒక అమ్మాయి యుఎస్ నుంచి కాల్ చేశారు. ఆవిడ చిన్న బాబు, ఒక 8-10 ఏళ్ల బాబుతో సినిమాకి వెళ్ళిందట. ఆ బాబుకి ఫస్ట్ సినిమా అంటే చూపించడం. చూపిస్తే సినిమా అయిపోయిన తర్వాత వాడు దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరికి రాని ఒక ముద్దు పెట్టాడంట. ఏంట్రా కొత్తగా ముద్దు పెడుతున్నావు అంటే మంచి సినిమా చూపించావమ్మా నాకు అన్నాడంట. ఆ 10 ఏళ్ల పిల్లవాడికి ఏమర్థమైంది, వాడు ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యాడు. ఆమె కన్నీళ్ళు పెట్టుకొని నాకు ఫోన్ చేసింది. ఏంటి సార్ అంటే అలా కుదిరేయండి అంతే. అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి అంటారు కదా. అందుకనే నాకు ఆ భయం అంత మంచి పేరు మళ్ళీ రావాలంటే అంత ఈజీగా రాదు. అలాంటి కంటెంట్ రావాలి. ఇప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చాలా ఉన్నాయి. మీ శ్యామ్ సింగ్ రాయ్ తోటే కంపేర్ చేస్తారు ఏమైనా జరిగిన. శ్యామ్ సింగ్ రాయ్ రాసిన రైటర్ అంట అనగానే కథం ఇంకా మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇప్పుడు మాలాంటి వాళ్ళే అందరం ఎక్స్పెక్ట్ చేసేదంతా కూడా. అండ్ నాని గారే అనుకోని మీరు రాసారా,
లేదా డైరెక్టర్ మీరు తర్వాత అంత ఓకేగా నాన్నగారు అయితే బాగుంటుంది అనుకున్నారు? అంటే కథ రాసుకున్నప్పుడు మామూలుగా క్యారెక్టర్ పలానా హీరో అనుకోనిలేం కదండి. కథ రాసుకొని ఒక స్టేజ్ వస్తుంది. కథ నేను డైరెక్ట్గా నరేట్ చేశాక ఇప్పుడు నాన్నగారు లాంటి అంటే ఒక మంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేని పర్సన్ కావాలి మాకు, అండ్ పర్ఫార్మర్ కావాలి. ఈ రెండున్న వ్యక్తి నాని. సో ఎప్పుడైతే డైరెక్టర్ కథ విన్నాడో వెంటనే నాని అన్నాను. నేను అన్నాను చాలా బాగుంటుంది, నాకు మైండ్లో ఉంది, నేను ప్రాపర్గా మీకు వదిలేసాను, డైరెక్టర్ తీసుకెళ్ళాలి కదా దీన్ని అని అనగా నాన్నగారికి చెప్పడం జరిగింది. ఆయన యునామినస్ మా ఇంటికి వచ్చారు నాన్నగారు, మా మందిరానికి వచ్చారు, వచ్చి స్పెండ్ చేశారు. అందులో నాకున్న దాని కొద్దీ యాక్చువల్గా చెప్పాలంటే నా కెరీర్ ఇప్పుడుది కాదు. దూరదర్శన్లో 90s పూరి జగన్నాథ్ ఇవి తీసేవాడు, చిన్న చిన్న సింగిల్ ఎపిసోడ్ తీసేవాడు 1992, 93లో ఆ టైంలో. సో దానికి ఫస్ట్ నా క్రెడిట్స్ పడింది దూరదర్శన్లో. కో డైరెక్టర్ అని, పూరి జగన్నాథ్ డైరెక్టరు, నేను కో డైరెక్టరు, సినిమా తీస్తే అని ఒక సింగిల్ ఎపిసోడ్. సో అలా నేను ఎంతో ట్రావెల్ చేశాను, ఎంతోమంది నా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని నేనే పరిచయం చేశాను. అయితే మా అన్నయ్యకి మా ఇంట్లో వాళ్ళకు ఉండేది, వీడికి ఇంత పరిచయాలున్నా వీడింత పాపులర్ కాలేదు, సరైన అవకాశం రాలేదు అని ఒక చిన్న బాధ ఉండేది. సో నాన్నగారు మా ఇంటికి రాగానే నాన్నకి ఆ గ్రాట్యుయేట్ ప్రకారం థ్యాంక్స్ చెప్పారు. నాన్నగారు చాలా థ్యాంక్స్ అండి, మీ ద్వారా మంచి అవకాశం వచ్చింది మా వాడికి అండి. అప్పుడు అన్నారు, థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదండి నేను, నా కెరీర్లో శ్యామ్ సింగ్ రాయ్కి ముందు శ్యామ్ సింగ్ రాయ్కి తర్వాత అనేలాగా ఉంటుంది. అంత అద్భుతమైన పాత్ర నాకు సత్యదేవ్ జంగా గారు ఇచ్చారు, నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయనకి. ఆయన సంస్కారం, ఆయన మా ఇంట్లో మా దేవుడి ముందు చెప్పాడు. సో అలాంటి క్యారెక్టర్స్ వేసే హీరోలు ఉన్నంత వరకు ఇలాంటి కథలు వస్తూ ఉంటాయండి. నిజమండి. ఎందుకంటే మనిషిలో ఉండాల్సింది ఏంటంటే టాలెంట్, సంస్కారం. ఈ రెండు భగవంతుడు ఇచ్చేది కాదు, ఓన్గా డెవలప్ చేసుకునేది. అలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం మంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సినిమాలో ఎక్కడో చోట భావుకత ఉండడం వేరు, త్రోట్ సినిమా అంతా భావుకత ఉండడం వేరండి. అది చాలా చాలా రేర్ కాంబినేషన్. ఇప్పుడు ఏంటంటే ఒక రచయితగా కొన్ని పరిధులు ఉంటాయండి మాకు. రచయితగా కథ యాజ్ ఇట్ ఈస్ పాడు చేయనంత వరకు మేము హ్యాపీ, దాన్ని ఎన్హాన్స్ చేసినా సంతోషిస్తాం, దాన్ని పాడు చేసినా మేమేం చేయలేం. ఇప్పుడు ఒక రెండు చోట్ల విభేదాలు కూడా వచ్చాయి నాకు ఆయనకి, చిన్న విభేదమే. అక్కడ ఏంటంటే ఆ పాత్ర ఋగ్వేదంలో ఉంది అని ఒక డైలాగ్ వాడతారు, అంటరానితనం అనేది. ఇప్పుడు కథ ప్రకారం ఆ క్యారెక్టర్ అంటరానితనం తరతరాలుగా ఉంది, పురాణకాలం నుంచి ఉంది అని చెప్పొచ్చు. పర్టికులర్ ఒక ఋగ్వేదం అనేవాడు వాడకూడదు. అది నేను అక్కడే డబ్బింగ్ థియేటర్లో విభేదించాను మా డైరెక్టర్తో. ఇది ఆ పాత్ర అలా మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సత్యదేవ్ గారు, ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. నేను ఇంకా పట్టించుకోవాలి, ఎందుకంటే నా రచయితగా నా పరిధిని లాకుంటాయి. ఇది చాలామంది వేద పండితులకి నచ్చలేదు. అదేంటి అండి, దానికి నాకు తెలిసిన వాళ్ళు, నా మిత్రులు వేద పండితులు చాలామంది, నా సనాతన ధర్మం మీద నాకున్న మక్కువ అభిమానం, నేను దాంట్లో ప్రవచనాలు కూడా ఇస్తుంటాను. పరిపూర్ణంగా దేవుడిని నమ్ముతాను, వేదాలను నమ్ముతాను, గౌరవిస్తాను. ఓహో ఇది సత్యదేవ్ జంగా చేసిన తప్పు కాదు, ఎక్కడో పొరపాటు జరిగింది అని జరిగి వాళ్ళు తెలుసుకున్న తర్వాత. ఇప్పటికీ అప్పుడప్పుడు ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ చేస్తే నన్ను అదే, తర్వాత వేరే ఎవరో చేస్తే ఆశ్చర్యం ఉండదు, అరే ఇంత నమ్మే వ్యక్తి. నా రిక్వెస్ట్ ఏంటంటే సభాముఖంగా ఇలాంటి చోట వచ్చినప్పుడల్లా ఎవరన్నా భావాలు ఉండడం వేరు, వ్యక్తపరచడం వేరు, స్వేచ్ఛ వేరు, కానీ దాని గురించి రీసెర్చ్ చేసి ఆథెంటిక్గా వెళ్ళాలి. ఎవరో 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఒక పుస్తకం రాస్తారు. వేదాలు ఒక పుస్తకం కాదండి, అపౌరుషేయాలు. అవి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి, త్రేతాయుగం కన్నా ముందుంది, ద్వాపరయుగం కన్నా ముందున్నాయి. అవి ఎవరో డీకోడ్ చేసి పేరు రాసి పుస్తకం ప్రచురించింది కాదు, అవి శృతులు వినపడ్డాయి. అవి యోగులు విని అవి వాటి కంఠస్థం చేశారు. అవి తర్వాత ఇప్పుడు జనరేషన్కి గ్రంథస్థం వస్తుంది. ఇంతకుముందు గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి? వేదాలు ఎక్కడ? వాల్మీకి వీళ్ళెవరు చెప్పినప్పుడు, భరద్వాజ మహర్షి చెప్పినప్పుడు గ్రంథాలు చదివి చెప్పలేదు వాళ్ళు, అసలు డివైడ్ చేశారు తప్ప రాయలేదు ఆయన. సో మన సనాతన ధర్మంలో ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఇలాంటప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా పరిస్థితులకు లోబడి చెప్పే వరకు చెప్పారు, మీ ధర్మం మీరు చెప్పారు. మీరు చెప్పకుండా మౌనం వహిస్తే ఎక్కడైనా గిల్ట్ ఉండేదేమో కానీ మీరు చెప్పారు. అవునవును. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. సినిమాకు తగ్గట్టుగా మ్యూజిక్ చేయాలంటే బెంగాల్కి వెళ్ళాలి ఆ మ్యూజిక్ డైరెక్టర్, సోల్ పరంగా ఆ సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకోవాలి. అంతే మధురంగా ఇవ్వాలి, అద్భుతమైన కంపోజిషన్స్, నో డౌట్ ఇట్ ఆల్. మీరు ఎప్పుడైనా మ్యూజిక్ కంపోజిషన్స్, మీకు ఆల్రెడీ మ్యూజిక్ పట్ల నాలెడ్జ్ ఉంది, మీరు ఆ వర్క్ చేస్తారు కదా, మిమ్మల్ని అలో చేశారా? లేదండి, అస్సలు ఆ విషయంలో ఫస్ట్ భయపడ్డాను నేను. ఎందుకంటే ఈ సంగీతాన్ని, ఈ కంటెంట్కి ఒక ఏఆర్ రెహమాన్ గారు, ఒక అతుల్, అజయ్,
అలాంటి వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ హిందుస్థానీ కానీ కర్ణాటక కానీ తెలిసిన పట్టున్న వాళ్ళు కావాలి అప్పటి పీరియాడిక్ టచ్ చేయడానికి. నాకు ఫస్ట్ దాకా ఎవరు వస్తారో తెలియదు. నేను ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారు అనుకున్నాం. ఏఆర్ రెహమాన్ గారు కూడా కంటెంట్ విని బాగుందన్నారు. సమూహం కుదరలేదు, డేట్స్ కుదరక మిస్ అయిపోయింది. సడన్గా ఎప్పుడైతే మిక్కీ మేయర్ అనగానే నేను కనెక్ట్ కాల, ఫ్రాంక్లీ సింగ్. సరే ఐ లీవ్ ఇట్ టు డైరెక్టర్ అండ్ హీరో, నాకు సంబంధం లేదు అని. మీరు నమ్మరండి, నేనే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన సంగీతం ఇచ్చారు ఆయన. ప్రణవాలయ అసలు అంత చిన్న వయసులో ఉన్న ఆ మ్యూజిక్ డైరెక్టరు అంత మెచ్యూర్డ్గా ఎలా ఇచ్చారు. అది డైరెక్టర్ గొప్పతనమా, కథ తీసుకెళ్ళిందా, ఆయనకే ఆ శక్తి ఉందా అని ఇప్పటికీ నాకు డౌట్. అద్భుతంగా అన్ని పాటలు ఆణిముత్యాలు. అందులో సిరివెన్నెల అనే సాంగు. అండ్ మీరు ఒక విషయం మర్చిపోయారు, ఇందులో అన్నీ ఒక ఎత్తు అయితే మా అదృష్టం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇందులో పాట రాశారు. మీరు ప్రశ్నించకముందే నేను ఒక విధంగా బాధాకరం, ఒక విధమైన ఆనందకరమైన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే సీతారామ శాస్త్రి గారి చివరి పాట. ఒక మన తెలుగు సాహిత్యం ఉన్ననాళ్ళు ఉండిపోయే రచయితలు కొంతమంది ఉంటారు. ఇందాక ఫస్ట్ నేను అనుకున్నట్టుగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆచార్య ఆత్రేయ గారు, అలాగే వేటు సుందరమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అతి కొద్ది మంది, కేవలం వేళ్లతో లెక్కబెట్టే వ్యక్తులు ఉంటారు. రాసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ సాహిత్యాన్ని మన హృదయంలో పదిలంగా దాచిపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కళ్ళకు కనిపించే రచన వేరు, హృదయంలో దాగే రచనలు వేరు. నా దృష్టిలో సీతారామ శాస్త్రి గారి రచన హృదయంలో పదిలంగా ఉండే రచన. అది చివరికి మా దగ్గర పదిలిపడింది. ఆయన సంతకము చివరి సంతకం అన్నారు. సిరివెన్నెల అనే పాట రాసి, ఇది నా చివరి పాట అవుతుందయ్యా, ఇది చివరి సంతకం అని చెప్పారు. అది బాధాకరమైన విషయం. ఆనందకరమైన విషయం ఏదంటే, నా సినిమాలో నా కథకి వారి పాట ఒక పరిమళాలు అందించిందని చెప్పేసి ఒక చిన్న ఆనందకరమైన విషయం. మళ్ళీ ఆయన మార్కకు తగ్గట్టు అద్భుతమైన ట్యూన్స్. అది నెలరాజుని ఇలరాణిని, నెలరాజుని సిరివెన్నెల అద్భుతమైన పదప్రయోగం అండి అసలు. ఇంకా ఆయన సరస్వతి పుత్రుడే అండి, ఇంకా నో డౌట్. మా అందరికీ తర్వాత మీరు ఆ ప్రణవాలయ పాటలో కూడా గమనించారో లేదో, ఒక భక్తుడు భగవంతుడితో ఆత్మార్పణ చేసుకునే తత్వం అంతా ఉంటుంది. ఇంకా నాది అయిపోయింది, ఇంకా నీదే అన్నట్టుగా ఉంటుంది. ఆయన లాస్ట్ పాట కావడము, ఆ పాట అలా అంకితం చేసుకోవడము. ఇప్పుడు అన్నమాచార్యుల వారు కదా 32 వేల కీర్తనలు రాసి దాచుకోని పాదాలకు అని చివరి పాట అలా అంకితం చేశారు. సీతారామ శాస్త్రి గారు కూడా అలా అమ్మవారికి, ఆయన స్వతహాగా శివానందమూర్తి గారి శిష్యుడు, అమ్మవారు శివభక్తులు అని ఆయన అంకితం చేసుకున్నాడా మా పాట ద్వారా అనిపిస్తుంది. అది ప్రకృతి భగవతత్వం అంత గొప్ప వాళ్ళని నడిపిస్తుందండి. దే కెన్ సెన్స్ అంటారు కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే అంత మమేకమయ్యి భగవంతుడు, సరస్వతీదేవి తాను వేరుగా కాదన్నట్టుగా మమేకమైన వాళ్ళు కదా వాళ్ళంతా కూడా. మీకు శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత చాలా ఎదురు చూస్తున్నాం. సత్యదేవ్ జంగ గారు ఏం సినిమా తీయబోతున్నారు, ఎప్పుడు వస్తుంది, ఏ స్టోరీ పట్టుకుని కూర్చున్నారు. బట్ ఎందుకు ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అదేనండి, కొంచెం నేను ఇందాకే చెప్పాను, ఏదో ఒకటి చేసే పని అయితే ఈ పాటికి చేసేసేవాడిని అండి. డెఫినెట్గా నాకున్న మంచి సర్కిల్, రెప్యుటేషన్, రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. కొంచెం నాలో ఒక తెలియని భయం ఏర్పడింది. శ్యామ్ సింగ్ రాయ్ మంచి పేరు వచ్చింది, దానికి ఈక్వల్గా ఉండాలి, అట్లీస్ట్ దాన్ని మించని నేను ఆలోచించను. మించి వస్తే అదృష్టం, దానికి ఈక్వల్గా ఉండాలి అని కథలు చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి 10-15 కథలు పైన చేశాను. రెడీగా ఉన్నాయి కథలు, టాక్స్ కూడా జరుగుతున్నాయి. సార్ మీది ఎలా ఉంటుంది వర్క్ స్టైల్? అంటే కొందరేమో దాదాపు కథ అంతా రాసుకుని వెళ్తారు, కొంతమంది ఏమో ఒక 30% ఒక లైన్, బేసిక్ లైన్, క్యారెక్టర్స్ అన్నీ అనుకొని ఇది ఈ ప్రకారం వెళ్తుంది, మీరు ఓకే అనుకుంటే దాన్ని మొత్తం నేను పూర్తి చేస్తాను అనే స్టైల్ పంథా ఒకటి ఉంటుంది. మీరు ఏ పంథాకు వస్తారు? అదే ఆల్మోస్ట్ మధ్యస్థంగా ఉంటుందండి. ఇప్పుడు అంతా చేసుకుంటే అక్కడ వచ్చే హీరోని బట్టి మళ్ళీ కథ మారుతుందండి. అన్ఫార్చునేట్లీ ఇది హీరో డామినేషన్ ఫీల్డ్ అండి. హీరోకి కథ నచ్చాలి, నచ్చితేనే అయిపోదు. వారి ఎలివేషన్స్, రకరకాలుగా చేంజెస్ అన్నీ చెప్తారు, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70%, 90% హీరోలు వాళ్ళకి కావాల్సినట్టుగా కథలు ఇలా ఉండాలని అడుగుతారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి. కాబట్టి నేనేం చేస్తానంటే నా కథని ఒక ట్రీట్మెంట్ లాగా రాస్తాను. ఒక 60 నుంచి 70 సీన్ల వరకు రాస్తాను కథ. అంటే ఆల్మోస్ట్ కథ కంప్లీట్ ఉంటుంది, డైలాగ్ వర్షన్ కాదు, ఫైనల్ స్క్రీన్ ప్లే కాదు. కథ ఏనంగల్లే ఓహో ఇది ఈ మోడ్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, మొత్తం ఒక ఐడియా వచ్చేటట్టుగా నేను కథ సిద్ధం చేసుకుంటాను. మరి 30%, 20% అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చి సినాప్సిస్ అండి. ఒక 20 pages మినిట్ తగ్గకుండా సినాప్సిస్ రాసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఈ కథ ఎక్కడ వైట్ స్ప్రెడ్ కాకూడదని
అది ఏంటి ఒక మీరు అన్నట్టుగా అవుటర్ లైన్. దాని తర్వాత కథ నచ్చే కొద్దీ కథ మనలో ప్రవేశించే కొద్దీ మనల్ని అది కూర్చొనివ్వదు, ఇంకా లేపుతూనే ఉంటుంది. ధ్యానంలో జపంలో కూర్చున్నా కథ వస్తుంటుంది, నిద్రపోతున్నా కథ వస్తుంటుంది, ఏం చేసావు నా గురించి పూర్తిగా రా అని. అలా డెవలప్మెంట్ చేసుకుంటూ దాని ఒక 1.5 hour నరేషను, ఒక 60-70 pages నేను దాని ఒక షేప్ చేసుకొని పలానా వాళ్ళకి చెప్పొచ్చు అన్న భావం దాకా వచ్చి అయిపోతాను. ఓకే. ఇప్పుడు కథ రాయడం అనేది మీరు అంతకుముందే మీ నాన్నగారివి ఇవన్నీ చూస్తూ పెరిగారు, ఆ ఇన్స్పిరేషన్ ఉంది. బట్ ప్రాక్టికల్గా మనం ఆ వర్క్ టేబుల్ మీద పెట్టి రాస్తున్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా తీసుకువెళ్ళాలి అంటే చాలామంది స్టార్టింగ్ వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. హీరో నాని సాయి పల్లవితో ఇలా అన్నారు, అది డైరెక్ట్ సంభాషణనా ఇండైరెక్ట్ సంభాషణ కిందికి రాయాలా, ఇటువంటి అనేక డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ ప్రసవ వేదనలన్నీ ఎప్పుడు దాటుతూ వచ్చారు? పర్ఫెక్ట్ స్టోరీ రైటర్గా ఎప్పుడు మీరు మారిపోయారు? అంటే ప్రతి ఒక్కరికి మీకు తెలియదే ఉంది, అంచెలంచెలుగా ఇంత వటుడింత అయినట్టు రావాల్సింది. ఎవరైనా ఇనిషియల్గా మనం చేసే పనులు మనకి ఫూలిష్గా అనిపిస్తుంటాయి. కానీ సినిమా ఫీల్డ్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక మంచి కథ రాయాలి అనుకుంటే మాత్రం పలానా హీరో పలానా హీరోయిన్ అని పెట్టుకోకూడదు. వాళ్ళ ప్రభావాలు మన మీద ఉంటాయి. కాబట్టి మన క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మన కథానాయకుడు ఎలా, వాడి మనిషికి స్టేటస్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి పరిస్థితులు ఏంటి, వాడు బీదవాడా మిడిల్ క్లాస్ వాడా గొప్పవాడా, వాడికి టాస్క్ ఏంటి, వాడిది ప్రేమలో పడితే ఎలాంటి వ్యక్తిత్వంతో అమ్మాయిని ఉన్న ప్రేమలో పడ్డాడు. అలా కొన్ని విలువలు మనము మన క్యారెక్టర్కి ఆపాదించకపోతే అది నిలబడదండి. మనకు మనిషి అన్నప్పుడు మనకు విలువలు ఉన్నట్టు మన క్యారెక్టర్కి కూడా విలువలు ఉండాలి. విలువలు లేకపోతే అది గాలి కొట్టుకుపోతుంది. సో ఏదైనా కూడా నడపడానికి కూడా ఒక విలువ ఉండాలి. క్యారెక్టర్కి విలువ లేకపోయినా ఈ మధ్య వచ్చే కొన్ని సినిమాలు ఉన్నాయి, అది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయాయి. ఆ క్యారెక్టర్కి ఎటువంటి విలువ ఉండదు, వాడు ఒక వేస్ట్ ఫెలో ఉంటాడు, కానీ ఆ నడిపే విధానం అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అదొక విలువ ఉండబట్టే అది ఆ విలువ పే చేసిందని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఎక్స్పీరియన్స్, కథ రాయడమే ఉందండి, రాస్తారు, చాలామంది కథ రచయితలు ఉన్నారు, పేపర్లకు బుక్స్కు ఇస్తారు. కానీ అది సినిమాకి వచ్చేసరికి ఆ హంగులు, సీన్ టు సీన్ అనేది ఇవన్నీ జోడించాల్సి ఉంటుంది. ఇదంతా మీకు అసిస్టెంట్ డైరెక్టర్, మీరు దూరదర్శన్లో కూడా చేసినన్నారుగా, అనుభవం ఏమన్నా మీకు అక్కడ పనికొచ్చిందా? ఇలా స్క్రీన్ మీదకి తగ్గట్టుగా ఎట్లా రాస్తారు? అదే, నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసి చాలా తక్కువ అండి. నేను బాగా ట్రావెల్ చేసింది పూరి జగన్నాథ్ అండి. తను స్టార్టింగ్ స్టేజ్లో దూరదర్శన్కి సీరియల్ సింగిల్ ఎపిసోడ్స్ తీసిన క్షణం నుంచి నేను తనతో ట్రావెల్ చేశాను. అతని దగ్గర చాలా నేర్చుకున్నానండి. నరేషన్ స్టైల్, తను ఎస్పెషల్లీ తను ఆకట్టుకున్నట్టుగా నరేట్ చేసేవాడు ఎదుటివాడికి. అలాగా కొంతమందితో నా అదృష్టం, వాళ్ళ తర్వాత బాగా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు, వాళ్ళని గమనించేవాడిని, వాళ్ళ మాట తీరు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా రాస్తున్నారు, ఎలా సో తెలియకుండా అవి క్వాలిటీస్ అబ్బాయి నాకు. మీరు గొప్ప ఉన్నతితో కూడిన కథే కాకుండా ట్విస్ట్లతో కూడిన కథ కూడా అనొచ్చేది. ఆ బటర్ఫ్లై స్టార్టింగ్లో ఇచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్కి లాస్ట్ క్లైమాక్స్ని ముడిపెట్టడం అనేది ఎట్లా తట్టింది సార్? అసలు మేము ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇతన్ని శ్యామ్ సింగరాయ్ అనేది? చివరి క్లైమాక్స్ ఏం జరుగుతుందా అంటే, మీరు ఎక్కడో ఫస్ట్ సరదాగా వేసిన ఆ హీరో హీరోయిన్స్ కోసం బటర్ఫ్లై షార్ట్ ఫిల్మ్ అది తీసుకొచ్చి ఇక్కడ ముడిపెట్టారు. అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది అలా దైవికంగా కుదిరిందా మరేంటో నాకు అప్పుడప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా ఐ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ అండి. నాకు బటర్ఫ్లై అంటే చాలా ఇష్టం. ఒక బటర్ఫ్లై జీవితం, బటర్ఫ్లై కాకముందు కూడా దానికి లైఫ్ ఉంది, అది ఎవరు చూడరు. అది ఎందుకుందా అని చెప్పేసి అసహించుకుంటాం మనం. ఆ తర్వాత దాని జీవితాన్ని అదే తొక్కేసి బటర్ఫ్లైగా పరివృతం చెంది అసలు ప్రపంచంలో అందమైన ఏదైనా ఉంది ఏంటి అంటే బటర్ఫ్లై. అలాంటి అది ఒక ఇదవుతుంది. సో శ్యామ్ సింగరాయ్ తన ఇంటి నుంచి దూరంగా ఉన్నా కూడా కథా రచయిత అలా ఉన్నప్పుడు వాడు రాసుకున్నాడు, ఎప్పటికైనా తన జీవితం అలా ఉన్నతంగా వెళ్ళాలని. ఆ రాస్తున్నప్పుడు అక్కడ సింబాలిక్గా పిల్లలు ఏదో బొమ్మలు వేస్తుంటారు. తర్వాత మీరు నమ్మరు, అదే కథ ఫైనల్గా వస్తుంది. అంటే వాడు ఆ స్థాయికి వెళ్ళాడు, ఉన్నతత్వాన్ని సంపాదించుకున్నాడు. వాడు లేకపోయినా అంటే ఇక్కడ ఎప్పుడైతే బటర్ఫ్లై స్టోరీ బయటకు వచ్చింది, అదే వీడిని వాసుని బతికింది. అప్పటికి శ్యామ్ సింగరాయ్ లేడు, చనిపోయాడు. అంటే తను ఎన్ని చేసినా కూడా ఇంకో జన్మ ఎత్తింది, రెండో జన్మ ఉంది బటర్ఫ్లై. మన కథలో శ్యామ్ సింగరాయ్ కూడా రెండో జన్మ. అంటే సనాతన ధర్మం ప్రకారం పునర్జన్మలు ఉన్నాయి అని నేను నమ్ముతూ సింబాలిక్గా ఆ షాట్ అలా వచ్చింది. అండ్ మీరు కోర్టు వాదనలో కూడా ఎంత కన్విన్స్ చేస్తారు ఆడియన్స్ అంటే, అప్పటిదాకా ఏమేమి జరిగాయి, అటువంటి సంఘటనలు ఏమున్నాయి, మీరేదో స్టోరీ రాసి అట్లా చెప్పి పంపివ్వలేదు ఒక కోర్టు సీను,
జడ్జి అడుగుతారు ఎట్లా పునర్జన్మ ఉంది అంటే అప్పటిదాకా జరిగిన అనేక సంఘటనల్ని మీరు అక్కడ లా ప్రకారం కానీ సైంటిఫిక్గా కానీ ప్రూవ్ చేయడానికి ఆస్కారం లేని సబ్జెక్ట్ని బట్ కన్విన్స్ చేశారు మీరు ఆడియన్ని. మీరు ఈ సినిమా చూసి విశ్వనాథ్ గారి నుంచి కాల్ రావడం, విశ్వనాథ్ గారు లాంటి కళా తపస్వి పిలవడం అంటే అది ఇది అండి పూర్వజన్మ సుకృతం అండి. మన పని ప్రపంచంలో ఎక్కడికి తీసుకువెళ్తుంది ప్రకృతి అనడానికి అది ఉదాహరణ. ఆ సంఘటనని మా వ్యూవర్స్ కోసం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మీరు మంచి మంచి ఎక్కడొకరు దాగున్న ప్రశ్నలన్నీ బయట చేస్తున్నారు. శ్యామ్ సింగ్ రాయ్ గురించి, నా సక్సెస్ గురించి దగ్గర 25-30 ఇంటర్వ్యూస్ ఉన్నాయి బయట. ఏ ఇంటర్వ్యూలో ఎవరు అడగని ప్రశ్నలు మీరు వేస్తారు. చాలా చూడండి, ఆశ్చర్యకరమైన విషయం, శ్యామ్ సింగ్ రాయ్కి పెద్ద అవార్డ్స్ ఏం రాలేదండి. మేము వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరే కాదు, మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాము. ఎన్నో నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాం, ఫిల్మ్ఫేర్ వస్తుంది అనుకున్నాం. అఫ్కోర్స్ ఫిల్మ్ఫేర్ హీరోయిన్కి వచ్చింది. తర్వాత ఇంకా ఎన్నో అవార్డ్స్ వస్తాయని సమూహం ఎందుకో రాలేదు. అయితే నాకు వచ్చిన బెస్ట్ అవార్డు ఏంటంటే కె విశ్వనాథ్ కళా తపస్వి. వారు ఇంకొక 6 months ముందు వాళ్ళు వెళ్ళిపోతారని అనుకోకుండా వారి ఇంటి నుంచి కాల్ వచ్చింది. అప్పటికి అంతకుముందు 2-3 సార్లు నేను కలవడం జరిగింది. నాకు చిన్న ర్యాప్ ఉంది వారితో. నేను చేసిన డివోషనల్ ఆల్బమ్స్ వారు వింటుంటారు. వారికి తెలిసిందంటే శ్యామ్ సింగ్ రాయ్ నేను రాశానని పిలిచి, చాలా బాగా రాసావు, ఆ సినిమా చూశాను, నేను ఇలా ఇన్కార్నేషన్ సంబంధించిన సినిమా రాస్తున్నాను పెద్ద హిట్ అని ఆ సినిమా గురించి కాస్త చెప్పి నా గురించి కాస్త మాట్లాడి ఆయన అప్రిషియేట్ చేశారు. నాకు అంతకన్నా మించిన అవార్డు ఏముంటుందండి? ప్రపంచం గుర్తించిన ఒక మహామహుడు ఆయన నన్ను గుర్తించాడు, సర్టిఫికేట్ ఇచ్చారు. బాగా రాసుకున్నావా, బాగా చేశారు సినిమా అంతా, అందరూ మీ టీంకి అంతా అభినందనలు అని. అసలు నన్ను కాసేపు కూర్చోబెట్టి 5 నిమిషాలు నాకు టైం ఇచ్చారు ఎవరో పిలిచిన వాళ్ళు. 1.5 సేపు నన్ను కూర్చో, ఆ వయసులో ఆయన వారు ఓపిక్గా అసలు సాక్షాత్ విశ్వనాథుడే కళా తపస్వి ఆయన. నిజమండి. మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, సీతకొక చిలుక గొంగళి పురుగు. మీరు రచయితగా ఒక గొప్ప సక్సెస్ వచ్చిందని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కుటుంబం అంతా హ్యాపీ, బట్ మీకు తెలిసి ఇంటర్నల్గా స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఆ బాధ్యతని ఆ పేరుని కంటిన్యూ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ గొంగళి పురుగు నుంచి సీతకోక అవ్వాలి, ఎందుకంటే శ్యామ్ సింగ్ రాయ్ నుంచి కొత్తగా మీరు మళ్ళీ కొత్త సత్యదేవ్ జంగాని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎంత మదన పడుతున్నారు? ఒకటండి, ఇక్కడ రచయితకి కళాకారుడికి ప్రతిరోజు జననం, ప్రతిరోజు మరణం. ఎలాగైతే పడుకొని నిద్రలేచాక పొద్దున్నే నిద్రలేస్తాము అంటే బతికినట్టు, ఒక సినిమా సక్సెస్ ఇచ్చాక మళ్ళీ రెండో సినిమా సక్సెస్కి మధ్య చావు పుట్టకలు ఉంటాయి. సో అది టాస్క్ అండి అది. అయితే ఇంతకుముందులాగా గొంగళ పురుగు స్థితి అయితే కాదు. సీతాకోక చిలకే అప్పుడు కొత్త రంగులు పులుముకోవాలి మీరు అన్నట్టుగా, కొత్త మధురిమల కోసం, మధువుల కోసం వెతకాలి, వచ్చేదాకా ఆ కడుపు ఉండదు మీరు. సో దానికోసమే తాపత్రయం. కాశీ బ్యాక్డ్రాప్లో ఒక కథ చేస్తున్నాను. అది ఒక ధార్మిక యోధుడి కథ. అది ధర్మం గొప్పదా, ప్రేమించిన ప్రియురాలు గొప్పదా అనే ఒక డైలమాలో ఉన్నప్పుడు, ధర్మంగా ప్రేమించిన ప్రియురాలతో నేను ఉంటే నా లైఫ్ బాగుంటుంది, నేను ఆమె హ్యాపీగా ఉంటాం. అదే ధర్మం కోసం వెళ్తే ఎంటైర్ యూనివర్స్ బాగుంటుంది. సో లార్జర్ స్కేల్గా అతని లైఫ్ ఆనందం తను పొందుతూ ప్రపంచానికి ఇవ్వడం కోసం త్యాగం చేసే క్యారెక్టర్ అది. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు తీసింది ఒక సినిమానే, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న రెండో స్టోరీ, మీరు ఒక మార్క్ క్రియేట్ చేయబోతున్నారేమో. అంటే మీకంటూ ఒక స్టైల్, అంటే ప్రతి వ్యక్తికి ఇప్పుడు రైటర్స్కి ఒక స్టైల్ అంటూ చాలా తక్కువ, కానీ సత్యదేవ్ జంగా అంటే ఈ స్టైల్ తనది, ఇది మార్క్ అని ముద్ర పడవేయబోతున్నారేమో అని స్ట్రాంగ్ అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తే. అది మీ నోటి గుండా అమ్మవారు పలికిస్తుందేమో, బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నాకున్న భావాలు నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ, ఎందుకంటే ఈ కాలం జనరేషన్కి కావాల్సిన ప్రేమ ఉంటుంది, అన్ని కాలాలకు కాలాతీతంగా కావాల్సిన ధర్మము లేదా విలువలు ఉంటున్నాయి. రెండింటిని మిక్స్డ్గా ఒక కమర్షియల్గా అందించడం అనేది పెద్ద టాస్క్ అండి. అవునండి, ధర్మం ఎప్పుడూ ఉంటుంది. ధర్మాన్ని కాపాడితేనే మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఎలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి మనకు ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాయి. మన భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది, కారణం మన భారతదేశం ధర్మాన్ని గౌరవిస్తుంది. యుగ యుగాల నుంచి వస్తున్న ధర్మాన్ని మనం కాపాడుకుంటూ, మనం ఇంతో అంత స్వల్పం అప్యస్య ధర్మస్య అంటే భగవద్గీతలో, కాసింతైనా మనం కాపాడుతున్నాం. అది ధర్మం రక్షిత, అది మనల్ని రక్షిస్తుంది. ఆ భావాలను నేను ఇష్టపడి నేను ఫాలో అవుతాను. కాబట్టి నాకు తెలియకుండా నా కథల్లో వాటి ముద్ర ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా నా కథల్లో, అన్ని కథల్లో కూడా నేను స్త్రీకి చాలా గౌరవిస్తాను, చాలా ఉన్నతంగా. నాకు ఎవరు చాలామంది చెప్పారు ఈ మధ్యకాలంలో, ఏదో వేరే కథలు చెప్పిన నా దగ్గర చిన్న చిన్న లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి.
అది ఆ గొప్ప క్వాలిటీస్ ఏమి ఉండవు ఆ కథల్లో, కథలు. ఇప్పట్లో నా దగ్గర 18 కథలు ఉన్నాయి. అందులో మామూలుగా ఒక 5-6 కథలు ఇప్పుడు వాళ్ళ జనరేషన్కి. అందులో కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది స్త్రీకి. ఆ కథ విన్న వాళ్ళు కూడా ఏంటండి మీ క్యారెక్టర్స్లో ప్రతిదానికి అమ్మాయికి అంత ఔన్నత్యం ఉంటుంది అంటే, ఆ అమ్మాయికి ఔన్నత్యం ఉంటేనే సినిమా బాగుంటుంది, అమ్మాయికి ఔన్నత్యం ఉంటేనే సొసైటీ బాగుంటుంది. సాయి పల్లవి గారిని ఒక దేవదాసి అయినా చేతులెక్కి మొక్కేలాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని మీరు కథలో. అండ్ మీరు మీ కుటుంబం గురించి, మీరు ఎంతమంది, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎవరైనా అంటే ఆబ్వియస్లీ ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చూస్తే పిల్లలు ఇన్స్పైర్ అవుతారు కదా, మేము అటే వస్తామని, అలాంటిది ఏమైనా జరుగుతుందా? అయితే ఒక్కటండి, నాకు చాలా సపోర్ట్గా ఉన్న నా కుటుంబం, కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, ఆధ్యాత్మిక కుటుంబం. నాకు ఒక కుమారుడు, వాడు MBA చేశాడు, జాబ్ చేస్తున్నాడు. నాకు శ్రీమతి చాలా సపోర్ట్గా ఉంటుంది. మేమంతా కంబైన్డ్ ఫ్యామిలీ, మా అన్నయ్య వదిన పిల్లలు అంతా కుటుంబం అంతా కలిసి ఉంటాం. సో అందరి సపోర్ట్ నాకు చాలా పూర్తిగా ఉంది. 2 ఒక అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది. అందరూ ఈ 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను. ఎందుకంటే నాకు చదువు కన్నా ఎక్కువగా సంగీత సాహిత్యాల అబ్బాయి, వాటి అన్నీ వదిలేశాను నేను వీటి కోసం. అలాంటి వదిలేసిన వ్యక్తిని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు, ఎంకరేజ్ చేయరు. మరి నన్ను నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. నేను నిజంగా నా సక్సెస్ వెనక వాళ్ళు ఉన్నారని ఫస్ట్ బిలో. అలాగే నాకు భగవంతుడు ఉన్న నమ్ముతాను, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ నేను నమ్మకాలు నాకు. ఈ వాతావరణంలో పెరిగితే DNA పరంగా కూడా సంగీతం రావడమో లేదా సాహిత్యం పట్ల మక్కువ ఉంటుంది. మీ బాబు ఎప్పుడైనా ఇటువైపు ఆలోచించారు? తను చాలా బాగా పాడతాడు. సింగర్. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళలాగా పాడేవాళ్ళు తక్కువ, అద్భుతంగా పాడతాడు. కానీ తనకి రెగ్యులర్గా అందరిలాగా కేవలం మ్యూజిషియన్ సింగర్ అవుదామని లేదు. తను ఉద్యోగం చేసి లైఫ్లో సెటిల్ అవుదామని ప్లాన్. నేను కూడా కష్టాలు చూశాను ఈ ఫీల్డ్లో. సామాన్యంగా ఎక్కువ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉండదు. సో ఉన్న టైంని ఎందుకు వృధా చేసుకోవడము, లైఫ్లో సెటిల్ కావాలి ఫస్ట్, తర్వాత మనం హాబీలా పెట్టుకో. నేను కూడా గైడ్ చేశాను. ఇప్పుడు మీరు కంప్లీట్గా ఒక పేరు వచ్చిన రైటర్గా ఎలా ఉంది చుట్టూ వాతావరణం, ఎలా ఉంది? అప్పటిదాకా చూసిన సత్యదేవ్ జంగాని సడన్గా ఒక స్థాయిలో చూసిన తర్వాత కొంతమంది ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది డబుల్ రెస్పెక్ట్, మనం ఇన్ని రోజులు ఇలాంటి వ్యక్తితో క్లోజ్గా అసోసియేట్ అయ్యామని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ చుట్టూ వాతావరణం ఎలా ఉంది? అది మనని బట్టి ఉంటుందండి. లక్కీగా నాకైతే ఈర్ష్యపడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇంకొకరిని చూసి ఈర్ష్యపడలేదు. ఏం లేనివాడితో అలాగే ఉన్నా, అన్నీ ఉన్నవాడితో అలాగే ఉన్నా, అందరితో సమానంగా ఉంటాయి. కాబట్టి నన్ను చూసి ఎవరు ఈర్ష్యపడేంత ఇది లేదు. ఇంకోటి, నన్ను చూసి ఎక్కువ గౌరవించడానికి కారణం, నేను అందరి ప్లేస్లో ఏం లేను, ఇప్పటికీ అందరికి అవైలబుల్ ఉంటా. కాబట్టి అలా మామూలుగానే ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటాను నేను. మీరు అన్నట్టుగా కొంచెం గౌరవం పెరిగింది. మీకు తెలియదు, సక్సెస్ ఉంటే అందరు రెస్పెక్ట్ చేస్తారు. OTT వైపు, వెబ్ సిరీస్ వైపు ప్రయాణం ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఓన్లీ పెద్ద స్క్రీనే అనుకుంటున్నారా? అలా అంటే ప్రత్యేకంగా ఏం లేదండి. ఉన్నాయి OTT సరిపడా కూడా నా దగ్గర. థ్రిల్లర్స్ ఉన్నాయి, హర్రర్ ఉంది, అన్ని జానర్స్ ఉన్నాయి. నేను ఓన్లీ ఇలాగే రాస్తానని లేదు, చెప్పాను. ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్ నా దగ్గర ఉన్నాయి. వచ్చే వాళ్ళని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తాను నేను. మరొక శ్యామ్ సింగరాయ్ లాంటి ఒక మంచి హిట్ లేదా మరొక పెద్ద సినిమా స్క్రీన్ మీద చూడడానికి మేము ఎంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది? టైం అయితే ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఎక్కువ టైం పట్టకుండా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను అనుకున్న కాశీ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్ ఒకటి దానికి ఈక్వల్గా క్వాలిటీ వైజ్గా అలా ఉంటుంది. దాని సరైన డైరెక్టరు, హీరో దొరికితే దాన్ని మించిపోయిన ఆశ్చర్యం లేదు. అంటే మీకు దారి ఈజీ అవ్వచ్చు కదా సార్, ఒక సక్సెస్ చెప్పలేమండి. ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సక్సెస్ వచ్చిన వాడి చుట్టూతా ఇండస్ట్రీ వెళ్తుంది, కానీ అది ఏదంటే అది చేసేవాళ్ళకి. నేను అంటే కొంచెం రిజిడ్గా, అంటే రిజిడ్ అని కాదు, కొంచెం క్వాలిటీగా ఉండాలి కాన్షియస్లో ఉంటాను. సో నేను ఎన్ని చేసామని కాదు, క్వాంటిటీ కన్నా క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ నేను ఇంట్రడక్షన్లో చెప్పడానికి కారణం కూడా మీ నుంచి భగవంతుడు క్వాలిటీ ఇప్పిస్తారండి. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండి. ఏది ఎప్పుడు ఎలా జరగాలో. ఇప్పుడు భగవంతుడు పక్కనున్నా కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు పాండవులు, 1 సంవత్సరం దాంకొని అజ్ఞాతవాసం చేశారు. ఎందుకంటే వాళ్ళ డెస్టినీ అలా నడిపించింది. సో నేను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన 3 ఏళ్ళు, రేపు 24 డిసెంబర్కి 3 ఏళ్ళు, కరెక్ట్గా 3 years అండి. ఎంత పడుతుందో సమయం చెప్పలేదు, కానీ మళ్ళీ అదన్నీ మర్చిపోవడం ఎంతసేపు అండి. ఎన్నాళ్ళు ఆయన ఒక సినిమా, మంచి సినిమా వచ్చింది అనుకోండి, ఆ సమయాన్ని మర్చిపోతారు. బట్ నాకు ఈ గ్యాప్ రావడం వల్ల చాలా కథలు రాసుకున్నాను నేను. మీరు దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నాను. అండ్ నాకు పర్సనల్గా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ఇంటూ స్పిరిచువల్, మోర్ ఎథికల్ ఫ్యామిలీ, ఇట్లా ఉన్నవాళ్ళు మనం లౌకికంగా వెళ్తే కొంచెం స్క్రాప్ ఉంటుంది, రకరకాల డిప్లొమసీలు చూస్తాము. ఇక్కడ నుంచి అటు మింగిల్ అవ్వడం అనేది ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంకి వెళ్తే ఎలా మన శరీరం రియాక్ట్ అవుతుందో అట్లా ఉంటుంది కదా. ఈ కల్మషాలన్నింటికిలో ఉంటూనే
డిటాచ్డ్గా ఉండడానికి మీ బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకున్నారు? ఎప్పుడైనా బా ఏంటిదంతా అని ఒక విసుగు వస్తుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అలా ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి? ఉందండి అలాంటిది. యాక్చువల్గా ఫ్రాంక్లీ సేయింగ్ మన చేతిలోనే ఉందండి ఏదైనా కూడా. మనం ఎలా ఉంటే అలా ఉంటుందండి మనకు. మనం ఏమాత్రం ఆ యొక్క ప్రలోభాలకి లొంగామా అంటే వెళ్ళిపోతాం. నాకు ఇది అవసరం లేదు. దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేనేంటి చక్కగా సంగీతం నేర్చుకున్నాను, సంగీతం ఇష్టం, అలాగే సాహిత్యం, అలాగే ఆధ్యాత్మికత. వీటి మించి ఈ మూడిట్లో నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఏదన్నా కూడా ఒక అడక్షన్ కానీ ఇంకోటి కానీ ఇక్కడ దొరకకపోతే బయటికి వెళ్తారు. నాకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. నాకు అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నదాంతో నేను తృప్తిగా ఉంటాను. కొత్తగా వచ్చేవాడిని నేను తీసుకోను. ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఆల్రెడీ ఫుల్ ఉంటుంది. ఒక నిండా ఉన్న దాంట్లో ఇంకేం వస్తారండి. సో ఐఎమ్ ఫిల్డ్ విత్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్. మనకు కావాల్సింది ఏంటి? బయట కావాల్సింది ఒక సక్సెస్ కావచ్చు, ఒక కమర్షియల్ బెనిఫిట్స్ కావచ్చు. అవే నాకు బయట నుంచి కావాల్సింది. నేను దానికోసం బయటకు వెళ్తాను. అందుకని ఏ ప్రభావాలు నన్ను అంటావు. నాకు కావాల్సినట్టుగా నేను ఉంటాను. వాళ్ళకి ఏం కావాలో అది నా రెప్యుటేషన్ మిస్ కాకుండా అది ఇస్తాను. సరే, బడ్జెట్కి స్టోరీకి ఏమన్నా ఇంటర్లింక్ ఉంటుందా? అంటే 100 కోట్ల బడ్జెట్ సినిమాకు ఒక స్టోరీ, చిన్న సినిమాకు ఒక స్టోరీ, ఇలా ఏమన్నా ఉంటుందా సార్ తేడా? అంటే కథ గమనాన్ని బట్టి, కథలో పాత్రలను బట్టి, ఆ పీరియాడికా లేకపోతే ఇంకో ఆ క్యారెక్టర్స్, దాన్ని బట్టి బడ్జెట్ అనేది ఉంటుందండి డెఫినెట్. ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ సినిమా కావాలి అంటే లైక్ ఇప్పుడు రాజమౌళి గారు పురాణాల నుంచి ఇన్స్పైర్ అవుతూ చాలా తీస్తున్నారు కదా, చారిత్రాత్మకంగా. ఇప్పుడు మీ దగ్గరకు అలాంటిది ఎవరైనా వచ్చి, సత్య గారు నాకు ఇలాంటిది ఒక పెద్ద 100 కోట్ల బడ్జెట్ అండి, మీరు నాకు అలా ఇన్స్పైర్ అయ్యి మీకు చాలా ఆధ్యాత్మికంగా పురాణాల పరంగా నాలెడ్జ్ ఉంది కదా, నాకు ఒక స్టోరీ కావాలంటే మీరు రెడీయా? మీ ప్రశ్నలు నాకు మంచి అవకాశాలు ఇచ్చేలా ఉన్నాయి. రెడీగా అలాంటి కథ ఒకటి సోషియో ఫ్యాంటసీ రెడీ చేశాను. యాక్చువల్గా నేను చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాను. మీ ద్వారా బయటకు వస్తుంది. సోషియో ఫ్యాంటసీలో ఒక 60 to 70% కాంటెంట్ ఇప్పటికీ ఉంటుందండి ప్రజెంట్ టైం. ఒక 30% వచ్చి పీరియాడిక్ పౌరాణిక క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు కల్కి సినిమా వచ్చింది, కల్కి లాగా ఒక 5000 years బ్యాక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి హీరోకి సంబంధం ఏమిటి? సో అలా ఒక సోషియో ఫ్యాంటసీ మీరు అన్నట్టుగా అది ఒక 100 కోట్ల బడ్జెట్ అవుతుంది మినిమం. అది సీక్వెల్ కూడా రావచ్చు. అది మొన్న మధ్యన ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చెప్పాను. వాళ్ళ కథ బాగుందండి, ఇది నాని గారికి అయితే బాగుంటుంది అని వాళ్ళు అన్నారు. ఇంకా ఏదైనా కూడా వాళ్ళ నుంచి రావాలి. ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ కథ ఎక్కడ బయటికి వెళ్ళిపోతుందో మనం చేసుకుంటే బాగుంటుందనో, ఆ హీరోనో ఇంకోరో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. రెండు చేతులతో చప్పట్లు మోగాలి కదా. కథ అయితే నా దగ్గర రెడీగా ఉంది, వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్గా రావాలి ముందుకెళ్ళడానికి. ఇప్పుడంతా పాన్ ఇండియా ఫీవర్ నడుస్తుంది కదా, మీరు చాలా ఆడియో కంపెనీస్తో పై మేనేజ్మెంట్తో కలిసి వర్క్ చేసిన అనుభవం ఉంది. బాలీవుడ్తో కూడా సంబంధాలు ఉండే ఉంటాయి మ్యూజిక్ పరంగా. ఎందుకు మీరు ఒక స్టెప్ ఇది దాటి మన తెలుగు రాష్ట్రాలు దాటి అటు వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు? వెళ్తున్నాను ఆల్రెడీ. మొన్న మధ్యనే షాహిద్ కపూర్ నుంచి కాల్ వచ్చింది. మేము అడగంది ఏమీ చెప్పట్లేదు సార్ మీరు. షాహిద్ కపూర్ గారు ఇన్వైట్ చేశారు. అలాగే ఈ కాశీ బ్యాక్డ్రాప్ కథ నేను అజయ్ దేవగన్కి పిచ్ చేయడం జరిగింది. అజయ్ దేవగన్ పర్ఫెక్ట్లీ యాప్ట్. ఇది ఆ కథ కాశీ బ్యాక్డ్రాప్ కథ ఏదైతే మొత్తం కథానాయకుడు అక్కడే వాడే. సినిమా మొత్తం 99% కాశీలోనే ఉంటుంది. సో చాలా బాగా వచ్చింది కదా. అది కూడా మూమెంట్స్ జరుగుతున్నాయి, టాక్స్ జరుగుతున్నాయి. అదే చెప్పాను కదా, డెస్టినీ ఎప్పుడు వెళ్ళి ఎలా తీసుకెళ్తుంది. కొంచెం మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, మీకు స్వామి కార్యం స్వకార్యం అని కాశీలో సినిమా అవుతుంది, మన అందరికీ ఇష్టమైన, హాయిగా చక్కగా అక్కడ హాయిగా ఉండొచ్చు కూడా. నిజమండి, మీతో పాటు టీం అంతా కూడా పుణ్యం అదృష్టమే నిజంగా అక్కడ. ఇప్పుడున్న సినిమా డైరెక్టర్స్లో లేదా స్టోరీ రైటర్స్లో మీకు బాగా నచ్చే ఈ పంథా బాగుంది వీరిది అనిపించే రైటర్స్ ఎవరున్నారు? ముఖ్యంగా దర్శకులు రాజమౌళి గారు అండి. మన తెలుగు సినిమాని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు. ఇప్పుడు వస్తున్న దర్శకులు చాలామంది మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సుకుమార్ గారు, రాజమౌళి గారు, అలాగే ప్రశాంత్ వర్మ, వీళ్ళంతా మన మూలాలు మిస్ కాకుండా, ఇందాక నేను ఏదైతే మాట్లాడానో ఇది నాకు 25-30 ఏళ్ళుగా ఉన్నాయి. వాళ్ళకి అప్పటి నుంచి ఉందో లేదో నాకు తెలియదు. నాకు 30 ఏళ్ల క్రితం ఈ కథలు ఆలోచించుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. సో మంచి కంటెంట్ వస్తుంది, బాగా తీస్తున్నారు, మంచి రచయితలు కూడా బాగా రాస్తున్నారు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీద మీరు ఎమోషనలా ప్రాక్టికలా? ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ కాబట్టి స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా రెండు మిక్స్ చేసి ఉంటుందండి. ప్రాక్టికల్గా వెళ్ళమని చెప్తూ లోపల ఎమోషనల్గా
రన్ అవుతూ ఉంటుందండి. ఫ్యామిలీయా ప్రొఫెషనా దేనికి ఎక్కువ ప్రియారిటీ? ఇక్కడ కూడా రెండు అండి. ఫ్యామిలీలో ఉంటూ ఫ్యామిలీని వదలకుండా ప్రొఫెషన్ వైపు పరిగెడుతున్నాను. ఎందుకంటే చాలామంది చేసేది ఏంటంటే ఫ్యామిలీని వదిలేసి ప్రొఫెషన్కి వెళ్తారు. ఓకే. ఫ్యామిలీ మిస్ అవుతుందని ప్రొఫెషన్ వదిలేస్తారు. ఓకే. నేను ఏ రోజు కూడా నేను ఒక క్షణం కూడా నా ఫ్యామిలీకి దూరం కాలేదు, ఒక క్షణం కూడా నా ప్రొఫెషన్ దూరం కాలేదు. అదే 2 పడవల ప్రయాణం అనుకుంటారు, రెండిట్లో నేను సక్సెస్ అయ్యారు. సినిమా అంటేనే అర్ధరాత్రి పనులు. మీరు మార్నింగ్ వర్క్ చేసే పర్సన్, అర్ధరాత్రి వర్క్ చేసే పర్సన్? నేను కరెక్ట్గా రాత్రి 10:30కి పడుకుంటానండి. ఓకే. ఒక్క నిమిషంలో నాకు నిద్ర పడుతుంది. మళ్ళీ 5:30కు అప్పుడు లేచిపోతాను 6కు. ఓకే. కాబట్టి రాత్రి భగవంతుడు ఇచ్చిన వరం మనిషికి రెస్ట్ తీసుకోవడానికి, నిద్ర తీసుకో. అంటే ఒకవేళ క్రూ అడిగినా సినిమా పరంగా చేయాల్సి వచ్చిన నేను ఉండలేనండి. 11, 12 నిద్ర వచ్చేస్తుంది నాకు. నేను ఉండను కూడా, ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి నేను చూసుకోవాలి. నేను అలా ఉన్నాను అనుకోండి, రేపొద్దున హెల్త్ పాడైతే ఆ హీరో నాకు ఇస్తాడా, ప్రొడక్షన్ హౌస్ నాకు ఇస్తుందా? నా ఆరోగ్యాన్ని ఇవ్వదు కదా. నా ఆరోగ్యం అది. ఓ ఫుడీ లేదా అసలు ఫుడ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఏదో బతకడానికి తినడం, ఈ రెండింటిలో ఏంటి? అదే కొంచెం రుచికరమైన మంచి ఏదైనా తింటాను. ఓకే. మీరు ఈ హీరోతో చేస్తే అబ్బా చాలు, నా స్టోరీ ఆ హీరోకి పడాలి అనుకునే హీరో? అలా ఎప్పుడు అనుకోలేదండి. మంచి నా కథ హీరోని ఎంచుకోవాలి కానీ నేను హీరోని ఎంచుకోకూడదు. ఓ సూపర్ అండి. ఇవి మీకు తగ్గట్టుగానే అడగాలనుకున్నాను నేను. లాస్ట్కి ఎంత గొప్ప మాట చెప్పారు, నా కథ హీరోని ఎంచుకోవాలి అనేది. అలా ఎంచుకున్న కథలే సక్సెస్ అవుతాయి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ జంగా గారు. మీరు రావడం అంటే ఒక ఉగాది పచ్చడి తిన్నట్టుగా ఉంది నాకు. సంగీతము, సాహిత్యము, రచన, దర్శకత్వము, ఆధ్యాత్మికత ఎంత అద్భుతంగా ఉన్న సంభాషణ. ఇది ఒక 1 అవర్ పాటు నిజంగా ఒక మంచి లైఫ్లో గుర్తుండిపోయే మీ శ్యామ్ సింగరాయ్ లాగా ఈ 1 అవర్ కూడా నాకు సో బ్యూటిఫుల్గా గడిచింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నేను నా జీవితంలో చాలా ఫస్ట్ చెక్ అందుకుంది ఆల్ ఇండియా రేడియో నుంచి, అనుబంధ సంస్థ దూరదర్శన్కి. నా ఫస్ట్ క్రెడిట్స్ పడింది దూరదర్శన్లో. అలాంటి ఒక భారత ప్రభుత్వంలో ఉన్నతమైన ఒక మాధ్యమం ద్వారా నేను మళ్ళీ ఈ యొక్క ఇంటర్వ్యూ మీ ద్వారా, అభిమానించే మీ ద్వారా నేను రావడం నా ధన్యవాదాలు. అంత అఖిల భారత ప్రేక్షకులకి, మన తెలుగు వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఆదరించుతున్నందుకు జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.